ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తా కథనం వచ్చింది. ఆ ప్రాణం విలువ 262 కోట్లు అంటూ ప్రకటన యొక్క ఈ వార్త యొక్క సారాంశము. విషయం ఏంటంటే 2023వ సంవత్సరంలో అమెరికాలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దుర్ఘటన. ఈ దుర్ఘటనలో మన కర్నూలు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి, జాహ్నవి అనే అమ్మాయి మాస్టర్స్ చదవడానికి అమెరికా వెళ్ళింది. అక్కడ సియేటల్ అనేటువంటి నగరంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్లు జరిగిన సందర్భంలో అక్కడ వాస్తవానికి యాక్సిడెంట్లో వేగము, వాహనాలు నడిపేటువంటి వేగం 40 అట. కానీ వీళ్ళు ఆ తాగిన డ్రైవరు 119 వేగంతో వచ్చి ఈ అమ్మాయిని రోడ్డు దాటుతూ ఉంటే యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్లో చనిపోయిందట. అయితే యాక్సిడెంట్లు అనేటువంటివి సాధారణమే, పెద్ద విషయం కాదు. కానీ అక్కడ జరిగిన ఇంకొక పరిణామం ఏంటంటే, యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఈ డవేతో పాటు ఉన్నటువంటి ఇంకొక పోలీసు ఆఫీసర్, అంటే అది వాస్తవానికి మామూలు వాహనం కాదు, అది పోలీసు వాహనమే. అది పోలీసు వాహనమే వచ్చి ఈ అమ్మాయికి యాక్సిడెంట్ చేసింది. నిబంధనల విరుద్ధంగా తాగి ఉన్నాడు. తర్వాత అత్యంత వేగంతో వచ్చి యాక్సిడెంట్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ వాహనంలో ఉన్నటువంటి ఇంకొక పోలీసు, ఆయన పేరేంటిదంటే డేవిడ్ అరెడర్ ఆయన మాట్లాడుతూ, ఈ అమ్మాయి చనిపోయిన ఆమె ఒక సాధారణమైనటువంటి మహిళ, పేద దేశాలకు సంబంధించిన మహిళ, అది పెద్ద విషయమేం కాదు, ఆమెకు ఒక చెక్ పడేస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒకటి అక్కడ అన్నట్టుగా ఆ మాట అనేటువంటిది రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొట్టింది. దీంతో విమర్శలు వచ్చాయి. భారతదేశ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది. తర్వాత కోర్టుకు పోయారు. కోర్టు ఇచ్చినటువంటి దాంతో కొంతమంది వాళ్ళని ఇద్దరు పోలీసులను సస్పెండ్ కూడా చేశారు. అయితే సస్పెండ్ అయిన క్రమంలో కోర్టుకు వీళ్ళకు బాధితులకు మధ్య ఈ అమ్మాయి జాహ్నవి కుటుంబానికి సంబంధించి వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందంలో $2.9 కోట్ల డబ్బును, అంటే మన కరెన్సీలో 262 కోట్ల డబ్బును ఇస్తున్నట్టుగా, ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టుగా ఈ వార్త కథనం తెలియజేస్తున్నది. అయితే ఏదైనా కూడా అంటే పేద దేశాల పట్ల, పేదవాళ్ళ పట్ల సాటి మనుషులు అనే భావన లేకుండా పేదవాళ్ళను ఏ విధంగానైనా చంపొచ్చు, పేదవాళ్ళను ఏ విధంగానైనా కొనుక్కోవచ్చు. అది పెద్ద విషయమే కాదు. ఒక కుక్కను చచ్చిపోతే ఎట్లనో, ఒక పశువు చచ్చిపోతే ఎట్లా మనం చూస్తామో, అదేవిధంగా చూసేటువంటి ఒక దుర్మార్గమైన, అమానవీయమైన స్వభావం ఏదైతుందో ఈ సందర్భంగా మనం అందరం కూడా ఇది అమెరికా వాసుల్లో, అంటే ఆధిపత్య దేశమైనటువంటి అమెరికా వాసుల్లో ఉండడము మన దగ్గర ఉన్నా కూడా, కానీ ఎక్కువ డబ్బు పొగుపడ్డ దగ్గర ఇట్లాంటి దుర్మార్గ స్వభావం కూడా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. దీని అందరూ కూడా, అంటే ఇలాంటి స్వభావం ఎక్కడ ఉన్నా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది.